హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి. మీరు చూస్తున్నారు ది ఎక్స్ప్రెస్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే వీకిల్లో ఎంత డేంజర్ ఉంటుంది అనేది, ఏ వీక్ ఎంత డేంజర్ అనేది మీకైతే చెప్తాను అనమాట. సో వీకిల్లో వచ్చి మనకి బోల్డ్ అని రకాలు ఉంటాయి. సో ఆ వీకులన్నీ మనం ఇమీడియట్గా తీసి వచ్చి మనం బూడింగ్లు అయితే వేసుకోవాలన్నమాట. సో 10 రోజుల తర్వాత ఈరోజు అయితే మనకి ఎండ ఎక్కింది. సో పట్టలన్నీ ఆల్రెడీ మొత్తం ఇప్పాను. ఇక్కడ నుండి పట్టలు అయితే మరీ అనమాట. ఎందుకంటే ఇవి పాడైపోయినాయి వర్షానికి, మొత్తం అన్నిటికి పట్టలు కట్టి చూపిస్తాం కదా. సో మొత్తం అన్ని సైడ్లకి పట్టలే తీస్తాం. బట్ ఈరోజు వచ్చి మన వీక్లో వచ్చి కంపారిజన్ అయితే చూపిస్తాను అనమాట. ఈ 2 వీక్లే. బట్ ఇది వచ్చి చాలా తక్కువ ఉంది, 200 గ్రాములు కూడా రాదనమాట. ఎందుకంటే దీనికి జబ్బు ఉందనమాట. జబ్బు అంటే ఏ విధంగా ఉందంటే చూడండి, ఇది ఉందా, ఇలా తెల్లగా ఏరుకునేది జబ్బు అనమాట. ఇలాంటివి ఏమైనా ఉంటే ఇమీడియట్గా మనం తెచ్చి బూడింగ్లో వేసుకోవాలన్నమాట. ఇది ఎక్కువ రోజులు ఉండదు, చచ్చిపోద్ది. కాకపోతే ఏంటంటే దీన్ని మనం ఉంచకూడదు. వీలైతే చంపేయండి, లేదంటే బూడింగ్ లాంటివి అయితే వేసుకోండి. బూడింగ్ లాంటివి వేసుకుంటే వీక్లీ సూపర్వైజర్ వస్తారు కదా. సో వచ్చినప్పుడు కొడేస్తారనమాట. ఇలాంటివి అయితే ఉంచుకోండి. ఒకవేళ హెవీగా వచ్చింది అనుకోండి మీ షెడ్లోనూ, హెవీగా ఇలాగ ఎక్కువ పిల్లలు, మంచి పిల్లలు, ఇలా పెద్ద పిల్లలు కూడా అలాగ ఏరుతుంది అనుకోండి తెల్లగా, అప్పుడు ఏం చేస్తారంటే తమలపాకు బెల్లం వేయండి ఓ 3 రోజులు, దాంతో సెట్ అవుద్ది. సో అలాగైతే ఇలాగ వస్తే దానికి మట్టుకు అది ఒకటి ఇలా తెల్లగా ఎరిగిన ప్రతి దీనికి కూడా ఒక 3 రోజులు తమలపాకు బెల్లం వేయాలి. అది మీ బట్టి ఉంటుంది. ఒక 3 కేజీలు బెల్లం తీసుకుని, ఒక తమలపాకులు వచ్చి ఒక 2000 ఆకులు తీసుకుంటే 10,000 పిల్లలు సరిపోద్ది. అలాగా ఆ విధంగా తీసుకుని వేస్తే మీకు సరిపోద్ది అనమాట. అది వచ్చి ఎక్కి వీకులు అయితే ఇది ఏంటంటే మనం 1-2 అవ్వగానే మనం వీలైతే చంపేయాలి, లేదంటే బూడిగలో పట్టుకుని పడేయాలి. సో దీనికి ఏంటంటే ఇది తలవపు అనమాట. సో ఇది వచ్చి దగ్గర చూసుకోండి, ఇది తలవపు. అంటే ఇది తలవపులో ఇది వేరే రకం అనమాట. ఇప్పుడు మనం ఇది కొద్దిగా మెత్తగా ఉంది. ఇది ఏమైనా పొడితే మన రికవర్ అవుద్దేమో చూడాలి. ఇది కొద్దిగా మనం క్లీన్ చేద్దాం, క్లీన్ చేసి ఒగ్గేద్దాం. బతికితే బతికింది, లేకపోతే లేదు. కానీ ఇది కూడా మనం షెడ్లో ఉంచకూడదు. కానీ పిల్ల అయితే యాక్టివ్గా ఉంది. ప్లస్ ఏంటంటే ఇది కొద్దిగా బాగానే ఉంది, వీక్లో లేదు కానీ గట్టిగా ఉంది. కానీ మనకు వచ్చి ఇది కొద్దిగా ఇది బాగా చేస్తే ఏమైనా రికవర్ అయ్యింది అనుకోండి, పనికొద్ది. ఇది వచ్చి ఇప్పుడు అనమాట. సో ఈ వీక్లో ఇది డిఫరెన్స్ అనమాట. సో నేనైతే మొత్తం దున్నేటప్పుడు మొత్తం ఎక్కడ వీక్ కనబడినా పట్టుకెళ్ళి బూడిగలో పెడేస్తాను. ఎందుకంటే ఉంచను, మ్యాక్సిమం షెడ్ లాంటి అయితే ఉంచకూడదు అనమాట. ఉంచితే ఏమవుతుందంటే వీటి జబ్బు ఇంకొక ఆటలు కట్టేది. అప్పుడు ఏంటవుతుంది, సేమ్ ఇది కూడా పెరగక ఇంకా అవి కూడా పెరగనమాట. సో అది ఇప్పుడు మనమైతే దీన్ని అయితే క్లీన్ చేద్దాం అనమాట. ఉందా. సో ఇప్పుడైతే మనం ఇదైతే పొడుచుకోవాలన్నమాట. పొడిస్తే ఏమవుతుందంటే కోడికి ఇబ్బంది అయినా సరే అది ఏంటంటే తగ్గుద్ది. ఒకరు వీలైతే తగ్గాల్సి ఉంటే తగ్గిపోద్ది అనమాట. పోయేది ఏం లేదు కదా, చేద్దాం. ఇప్పుడైతే మనం చేస్తాం. పక్క అయితే కన్నం పడట్లేదు, ఇది కన్నం పడిందా. సో ఫ్రెండ్స్, మనం చూసే కదా ఇప్పుడైతే ఆ మొత్తానికైతే మనం అయితే కన్నం పెట్టాం. బట్ ఇది వచ్చి ఎలా ఉందంటే ఒక నీటి బుడగలా ఉందన్నమాట. కానీ అది ఏంటనేది మనకి తెలియదు. బట్ ఓకే, మనమైతే తీసేసాం మొత్తానికి. చూడండి, ఇదిగోండి నీటి బుడగనాగా ఇది ఒక జబ్బు అనమాట. ఏమి బతుకుద్దా లేదనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. సో మొత్తానికైతే మనమైతే తీసేసాం అనమాట. తుల్లిపోయినట్టుంది. సో ఇప్పుడేమైనా కోడి యాక్టివ్గా ఉంటుందేమో చూద్దాం. కోడి అయితే యాక్టివ్గానే ఉంది. బట్ ఇవి వచ్చి మనం వీకిలి బూడింగ్లో అయితే వేసేద్దాం. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా పౌల్ట్రీలో చేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. సో వీడియో పూర్తి వరకు చూడండి. చూసారు కాబట్టి మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఎవరికైనా ఇలాంటి సమస్యలు వస్తే నేను చెప్పిన పాటించండి, కంపల్సరీ రికవర్ అవుద్ది. సో బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.